హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తారో అవి అసలు ఈరోజు పనిచేయవు. కాబట్టి పెద్దల సలహాలు కానివ్వండి, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కానీ స్వీకరించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అదనపు బాధ్యతలను అప్పగించబడతాయి, కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఇక కోర్టు వివాదాలు చుట్టుముట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. నోటి దురుసుతనం వలన గౌరవభంగం కలుగుతుంది, కాబట్టి కాస్త మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే కళాకారులకు ఇబ్బందులు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది, అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు అయితే మోసపోయే అవకాశం అధికంగా ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. అలాగే పనుల్లో మరింత జాప్యంతో నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక విషయాలపై అసంతృప్తి చెందుతారు. ఇక శ్రమ తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలోచనలో పడాల్సి వస్తుంది. ఇక ఆరోగ్య నియమాలు పాటించండి. ఇంటి నిర్మాణ యత్నాలలో వేగం తగ్గుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో తొందరపాటు వీడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులైతే కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వ్యయ ప్రయాసాలే మిగులుతాయి. ఇక విద్యార్థులు అవకాశాల ఎంపికపై తొందరపడరాదు. ఈరోజు ముఖ్యంగా మహిళలకు కొంత గందరగోళమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.